బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ డ్రామాలో సుమన్ పాపం ఈరోజు బలైనట్టే లెక్క నా దృష్టిలో. గతంలో అరెస్టులు, గతంలో ఉద్యమంలో ఉన్న అరెస్టులు వేరు. ఈరోజు ఎవరి వల్ల, ఎవరి చేత ఆ మాటలు అనాల్సి వచ్చిందో దానివల్ల బాల్క సుమన్ అరెస్ట్ అయిన పరిస్థితి. బాల్క సుమన్ మీద సానుభూతి జాలే కాదు, అయ్యో పాపం అనిపించేటట్టుగా కూడా ఉంటుంది. కానీ ఈ మాటలు అనిపించిన వాళ్ళెవరో తెలవాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ. పట్టాలు కొయ్యండి, భవన్లు కూల్చండి, దాడులు చెయ్యండి. ఇది కేసీఆర్ యొక్క నైజం, కేసీఆర్ యొక్క రాజకీయ నీతి. కాబట్టి ఆయనకు తెలిసిన రాజకీయమే ఆయన కొడుకుకు చెప్తాడు. ఆయన కొడుకుకు చెప్పిన రాజకీయమే మరి సుమన్కి చెప్పిండా? ఈరోజు తనను ప్రేరేపించింది ఎవరో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే వికారసియర్ లయబిలిటీ అని ఉంటుంది. ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటాడో సబార్డినేట్కి చెప్పి చేయిస్తాడు. వాళ్ళెవ్వరు కూడా కేసీఆర్ నుంచి కింది వరకు వాళ్ళ కుటుంబం ఎవ్వరు కూడా ఏ తప్పులు చేయరు, ఆ తప్పులు చేయిస్తారు. గతంలో ఏ విధంగా ఉద్యమ కాలంలో విధ్వంసాలు సృష్టించిండ్రో అట్లనే ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయండి, పట్టాలు పోయండి అంటే ఏదో ఉద్యమ విజయం సాధిస్తే అరెస్ట్ చేస్తే పోయినట్టుగా టీఆర్ఎస్ భవన్, పబ్లిక్ బీఆర్ఎస్ భవన్లో దాచి ఇలా అరెస్టు చేయించడం అనేది చూస్తే నవ్వొస్తుంది. ఒక రకంగా తప్పు చేయడం మీ వంతే, దాన్ని గ్లోరిఫై చేసుకోవడం. అంటే ఏ తప్పు చేసినా, అటు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరుగుతాయి, ఆయన వస్తాడు జై తెలంగాణని చేయలేపుతాడు కేసీఆర్. ఈయన ఈ ఫార్ములా రేస్ కారులో అరెస్ట్ అవుతాడు, ఈయన చేయలేపుతాడు జై తెలంగాణ. హరీష్ రావు కూడా అంతే, కాళేశ్వరం అతి ఇటాట్లలో తప్పులు చేస్తారు, వస్తాడు జై తెలంగాణ. మీకు దొంగతనం చేయడానికి తెలంగాణ మీకు కట్టి పెట్టలే. ఇవాళ రాజకీయం చేసినా ఏది చేసినా తెలంగాణ ప్రజల్ని మీరు ఏ విధంగా కాపాడుతారనే ఉద్దేశంతో అధికారం ఇచ్చిండ్రు, ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. దాంట్లో బాధ్యత లేకుండా అధికార పక్షం మీద వ్యతిరేకతను చేయడానికి అటుపోయి ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొడతారు, ఇటుపోయి ఉద్యోగ సంఘాలు రెచ్చగొడతారు, ఇంకొక వైపు పోయి ఎలక్ట్రిసిటీ ఆర్టీజియన్స్ రెచ్చగొడతారు. మళ్ళీ ఇప్పుడు రైతు డిస్కమ్ పెడితే దాంట్లో పోయి రెచ్చగొట్టి రైతులను ఏమో అన్నారని చెప్పి రెచ్చగొడతారు. మీ బతుకంతా సెంటిమెంట్తో రెచ్చగొట్టడం తప్పితే ఇంకేమున్నది? కాబట్టి ఇలా సుమన్ లాంటి వాడే కాదు, ఇంకో ఎంతో మందిని బాధితులు చేయడానికి కూడా వాళ్ళు వెనకడిగారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే నష్టం లేదుగా. 1200 మంది అమరవీరులు అయితే వాళ్ళ ఇంటి నుంచి ఎవరు కూడా చనిపోలేదు. ఎంతో మంది అరెస్టులై జైలు పాలైంది, వేల మంది. ఇప్పుడు ఈ ఉద్యమ కమిటీలో చూస్తున్నాం కదా, వేల మంది అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎంతో మంది ఇలా అరెస్ట్ అయి జైలు పాలై వికలాంగులైనరు, ప్రాణాలు కోల్పోయినరు. వాళ్ళ ఇంట్లో ఎవరు అది కాలే. అట్లనే ఇప్పుడు ఇది కూడా రెచ్చగొట్టి అధికారం వాళ్ళకు కావడానికి ఎంతకైనా తెగిస్తారంటే అంటానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నమ్మి వాళ్ళు చెప్పింది చేస్తే పరిస్థితులన్నీ కూడా మీకు నష్టమైతే తప్పితే వాళ్ళకు లాభమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం ఇట్లాంటి వాటిని అంతా గమనిస్తూ ఉన్నది. నేనంటున్న పోలీస్ అధికారులను కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైతే విచారణ జరుపుతారో సుమన్తో ఆ మాటలు అనిపించిన వాళ్ళను విచారణ చేసి తేల్చి పట్టుకుని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో అన్యాపదేశంగానో ఉత్తపుణ్యానికో అన్న మాటలుగా మనకు కనబడట్లేదు. కాబట్టి ఇలాంటి కేసులు గతంలో మేము మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టింది. పరామర్శకు పోతే కనీసం పలకరించి తమ్ముడు చనిపోయిండు, విద్యార్థి నాయకుడు. ఆ పిల్లగాడు ఎప్పుడు చనిపోయిండు? మళ్ళీ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు చనిపోయింది. కాబట్టి అట్లా పోతే అంత కసితో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను దాదాపు 25 మంది మీద కేసులు పెట్టి దేశద్రోహులుగా చిత్రీకరించి జైల్లో పెట్టిన చరిత్ర. ఇవాళ దేశద్రోహానికి సంబంధించిన మాటలు మాట్లాడితే అలాంటి కేసులు పెడితే ఏదో ఏమంటారు ఉద్యమ విజయం సాధించినట్టుగా వాళ్ళు ప్రగల్భాలు పలకడం అనేది చూస్తే ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ మిత్రులు కూడా వీళ్ల కోసం ఎవరు బలి కాకండి. ఎందుకంటే చాలా చేసిండ్రు వీళ్ళ కోసం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టిండ్రు, మళ్ళా రెచ్చగొట్టి రద్దు పొందాలని చూస్తారు. కాబట్టి సుమన్ లాగా మీరు బలి కాకుండా ఉండాలంటే మీరు ప్రజాస్వామ్యయుత
రాజకీయాలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీఆర్ఎస్ మిత్రులకు. ప్రత్యేకించి ఈ రోజు జరుగుతున్న ఈ సంఘటన అంతా కూడా తెలంగాణ సమాజం గమనించాలి. విధ్వంసకరమైన హింసాత్మకమైన సంఘటనలతో తెలంగాణ ప్రజల్లో అలజడి సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని చెప్పి నేను కోరుతున్నాను.